తెల్లారి వాడిపోయిన నా మొహం, ఏడుపుతో ఎర్రబడ్డ కళ్ళు చూసి అమ్మా, రాత్రంతా నిద్రలేనట్టుంది. హాయిగా వేడినీళ్లు స్నానం చేసి, టిఫిను తిని పడుకో, అంది నవ్వి. అలాంటి అమ్మకి ఏం చెప్పను? ఎంత తల్లి అయినా నా భర్త ప్రవర్తన ఇది అని మొదటి రాత్రి జరిగింది ఎలా చెప్పను? నోటి చివరివరకు వచ్చిన మాటల్ని బలవంతాన నిగ్రహించుకున్నాను. జరగవలసింది జరిగాక ఇప్పుడు చెప్పి ప్రయోజనమేమిటి? అసలు విషయమేమిటో తెలుసుకోకుండా ముందే చెప్పి వాళ్లని బాధపెట్టడం ఎందుకు? నిన్న రాత్రికి ముందు ఈయన సంగతి తెలిస్తే ఎంత బాగుండేది? ఆలోచించి ఆయన సంగతి ఏమిటో తేలాకే చెప్పవచ్చని ఊరుకున్నాను. రెండో రాత్రి గదిలోకి వెళ్లకుండా ఏ కారణంతో తప్పించుకోవాలా అని ఎన్ని విధాలో ఆలోచించాను. కాని అది ఇంట్లో పెద్ద అలజడి లేవదీస్తుంది. బంధువుల గుసగుసలకి దారితీస్తుందని ఆ ఉద్దేశ్యం విరమించుకున్నాను. ఆ సమస్య రాకుండానే ఆ మధ్యాహ్నం ప్రకాష్ రాత్రి ఫ్లైట్లో హనీమూన్కి వెళ్ళిపోతామని నాన్నకి చెప్పాడట. నాన్న అమ్మ అయ్యో 3 నిద్రలు అంటూ గోలపెట్టారు. కాని ఆయన వినిపించుకోలేదు. వాళ్లమ్మ గృహప్రవేశం అంది. ఏం లేవని కొట్టిపారేశారు అతను. అంతా ఏమనలేక ఊరుకున్నారు. హనీమూన్ నుంచి ఇటువచ్చి సామానులు అవి తీసుకెళ్లాలి అంటే అన్నీ అక్కడికి పంపండి అన్నారు. అంత మూర్ఖంగా ఏం చెప్పినా కాదనే అల్లుడిని చూసి అమ్మ నాన్న అతని స్వభావాన్ని అర్థం చేసుకోలేక బాధపడ్డారు. అమ్మ నన్ను చాటుగా పిలిచి హనీమూన్ నుంచి ఎలాగైనా ఇక్కడికి రావడానికి వప్పించమని చెప్పింది. అంతగా రాకపోతే ఉద్యోగం ఊరు చేరగానే రాస్తే తాను సామానులు పట్టుకుని వస్తానంది. ఒకరాత్రి అనుభవంతో ప్రకాష్ తత్వం అర్థం అయ్యాక అలాంటి మనిషి వెంట వెళ్లాలంటే ఏదో భయంతో గుండెలు దడదడలాడాయి. కాని తప్పదు. ఈ మనిషికి హనీమూన్ ఏమిటి అని నవ్వు వచ్చింది అంత బాధలోనూ. పోనీ ముందు రోజు అలా అయినా తరువాత సక్రమంగా ప్రవర్తించలేదా? ఆరాటంగా అడిగింది శారద. ఆ మనిషికి సక్రమంగా ప్రవర్తించడం తెలిస్తే ముందు రోజే అలా ఎందుకు గడుస్తుంది? హనీమూన్ అంటూ తీసుకెళ్లి బెంగుళూరులో ఓ హోటల్లో పడేశారు. ఆ గదే మామూలు దంపతులకైతే స్వర్గంలా కనిపించేదేమో. నా పాలిట నరకం అది. ఎటు పోవడానికి లేని బందిఖానా తయారు చేశారు నాకోసం. ఎవరితో చెప్పుకోడానికి కూడా వీలు లేకుండా నా వాళ్లనుంచి దూరం చెయ్యడానికి హనీమూన్ ఏర్పాటు చేశారని 2 రోజుల్లోనే తెలుసుకున్నాను. ఆ రాత్రి భోజనానికి ముందు సీసాలు పెట్టుకు కూర్చున్నారు. రుచి చూస్తావా డియర్ అన్నారు గ్లాసుల్లోకి వంచి. తిరస్కారంగా మొహం తిప్పుకున్నాను. ఆయనలా నా కళ్లముందే నేను లేనట్టే తాగడం సహించలేక ఆయన వంక సూటిగా చూస్తూ, నేను కొన్ని విషయాలు అడుగుతాను. జవాబు ఇస్తారా? అన్నాను కరకుగా. అప్పటికే మందు తలకెక్కింది గాబోలు హుషారుగా సిగరెట్టు పొగ నామీదికి ఊది. ఓయస్ అన్నారు. ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నారు? వాట్ పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఆడదాని అవసరం కోసం. హూ, ఆడది మీకు పెళ్లి చేసుకోకపోయినా దొరుకుతుందిగా కసిగా అన్నాను. కరెక్ట్. ఆడదాని అవసరం అంటే ఇల్లు వాకిలి, వంట గింట పిల్లలు. ఎన్నాళ్ళు బాచలర్ లైఫ్ అని విసిగెత్తి చేసుకున్నాను. ఓహో, భార్య అంటే మీరిచ్చే నిర్వచనం ఇదన్నమాట. అబ్బబ్బా, అంత పెద్ద మాటలు వాడితే అర్థాలు నాకు తెలియవు. చిద్విలాసంగా అన్నారు. మాటల కోసం ఒక్క క్షణం తడుముకున్నాను. మీకిన్ని వ్యసనాలు ఉన్నాయని దాచి ఒక స్త్రీని మోసం చేసి పెళ్లాడటం అమానుషం అనిపించలేదా? ఏ స్త్రీ అయినా తెలిసి తెలిసి మీలాంటి వారిని పెళ్లాడుతుందనుకున్నారా? ఆవేశంగా అడిగాను. అందుకేగా దాచింది. వేళాకోళంగా అన్నారు. అలా మాట్లాడే మనిషిని ఏం చేయగలరు ఎవరైనా? ఆడదంటే మీకింత చులకన భావం ఎందుకు? ఆయన ఒక్క క్షణం మాట్లాడలేదు. తరువాత కసిగా చేతిలో సిగరెట్ ఏష్ట్రేలో నొక్కుతూ, మీ ఆడవాళ్లని ఇలా అణచి ఉంచాలి. అలా అయితేనే మీరు లొంగుతారు, చనువిస్తే నెత్తికెక్కుతారు, కటువుగా అన్నారు. ఆహా, మిమ్మల్ని కన్నతల్లి, మీ రక్తం పంచుకు పుట్టే చెల్లెలు అందరూ ఆడవాళ్లే అని మరువకండి. అణిచి మణిచి ఉంచితే ఆడదే కాదు నోరులేని సాధు జంతువైనా తిరగబడుతుంది. ప్రేమతో విషం తాగించగలరు. స్టాపిట్, ఈ నీతులు నా దగ్గర వల్లించరు. కసిరారు. సరే, మీరు ఎందుకిలా తయారయ్యారు? అందుకేమన్నా కారణం ఉందా లేదా ఇది మీ స్వభావమా? సూటిగా అడిగాను. ఆ ప్రశ్నకి జవాబు నీకనవసరం అన్నారు నానించి చూపులు తప్పించి. సరే, నా విషయానికి గురించి మాట్లాడుతాను. తెలియక మోసపోయి మీకిచ్చి పెళ్లి చేశారు మా నాన్నగారు. కాని ఇప్పుడు తెలిసాక నేనింక మీతో కాపురం చేస్తాననా మీ ఉద్దేశ్యం? ఆవేశంగా అడిగాను. చెయ్యకు, నిర్వికారంగా తాగుతూ అన్నారు. సరే, రేపే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. తరువాత మళ్ళీ కోర్టులో కలుసుకుందాం బింకంగా అన్నాను. నేను డైవోర్సు ఇయ్యకపోతే, ఇవ్వడానికి ఇష్టపడకపోతే అన్నారు సూటిగా చూసి. ఆ ప్రశ్నకి జవాబు నాకు తెలియదు. అవును, ఆయన డైవోర్సు ఇయ్యడానికి ఇష్టపడకపోతే ఏం చెయ్యాలి? మీరు తాగుబోతని, వ్యభిచారని కోర్టులో నిరూపించితే కోర్టు వారే డైవోర్సు, ఆ రూల్సు వగైరాలు తెలియకపోయినా డబాయించినట్లన్నాను. ఆయన కళ్ళు తాగడం వల్లో కోపంతోనూ ఎర్రబడ్డాయి. ఆహా, ఎలా నిరూపిస్తావు? హేళనగా అన్నారు. నిజమే, ఎలా నిరూపిస్తాను? జవాబుకి నేను తడుముకోవడం చూసి వ్యంగ్యంగా నవ్వారు.
ఆ నవ్వుకి ఉక్రోషం వచ్చింది. ఛీ, మీరింత నీచులు, హీనులు అనుకోలేదు. మీలాంటి వారితో కాపురం కంటే చావడం నయం. చావనైనా చస్తాను కాని మీతో కాపురం చెయ్యను. కోర్టులో విడాకులు దొరకకపోవచ్చుగాని మీతో బలవంతంగా కాపురం ఎన్ని కోర్టులు కలిసినా చేయించలేవు నాచేత. అది గుర్తుంచుకోండి. నేను రేపు ఉదయం ఫ్లైట్లో వెళ్ళిపోతాను. నాకీ పెళ్ళే కాలేదనుకుంటాను. నిన్న రాత్రి జరిగింది ఏదో పొరపాటని, ఇక ముందు అలా ప్రవర్తించని చెప్తారని మీ వెంట వచ్చాను. తాళి కట్టించుకున్న పాపానికి మీరు ఇకపై సజావుగా ప్రవర్తిస్తారేమోనన్న ఆశతో వచ్చాను. కాని అది వట్టిమాట అని తెలుసుకున్నాను. ఇంక పిచ్చి భ్రమతో ఇక్కడ ఉండేంత తెలివితక్కువ దానిని కాను. కటువుగా అన్నాను. నా మాటలన్నీ ఆయనకి కోపం తెప్పిస్తాయని తెలుసు. కాని ఆడింది ఆటగా పాడింది పాటగా ముద్దుగా పెరిగిన నేను ఆయన తిరస్కారం, హేళన భరించలేకపోయాను. నా జీవితం ఇలాంటి వాడివల్ల నాశనమయిందన్న దుఃఖం కసిగా మారింది. నేను కన్న కలలన్నీ ఈ విధంగా మారేసరికి ఎదురు చూడని ఈ పరిణామానికి నా మనసు విపరీతంగా దెబ్బతింది. ముందు సంగతి ఏమిటన్న ఆలోచనకి కూడా వ్యవధి లేనంతగా ఉక్కిరి బిక్కిరి చేసింది రాత్రి సంఘటన. వెంటనే ప్రయాణం. నా జీవితం కంటే ఎక్కువ నాన్నగారి పరువు ప్రతిష్ఠ. తమ ముద్దుల కూతురు జీవితం ఇలా అయిందంటే వాళ్లు మాత్రం సహిస్తారా? లోకం కోసం తమ కూతుర్ని తాగుబోతూ వ్యభిచారి చేతిలో వదులుతారా? అసలు నిన్ననే చెప్పవలసిందేమో. ఇక్కడికి రావడంలో తొందరపడ్డానా? పొరపాటు చేశానేమో. ఏమైతే అవని, తరువాత సంగతి తరువాత ముందు నాన్నగారితో చెప్పి ఆ తరువాత ఆలోచించవచ్చు నిశ్చయించుకున్నాను. నా నిశ్చయం నా మొహం మీదే కనిపించినట్లుంది. అయితే వెళ్తున్నావన్న మాట అన్నారు నిశితంగా చూస్తూ. ఇందాకే చెప్పాను ఆ మాట. మీలాంటి భర్తని నేనే కాదు ఏ ఆడది అంగీకరించదు. గతిలేక ఎవరన్నా భరించవచ్చు. కాని నాకా కర్మలేదు నిబ్బరంగా అన్నాను. నేను వెళ్ళనీయకపోతే? కటువుగా అడిగారు. ఆ తీవ్రతకి ఒక్క క్షణం గుండె కొట్టుకోలేదు. వెంటనే లేని ధైర్యం తెచ్చుకుని, నన్నాపడం మీ తరం కాదు అన్నాను ఆవేశంగా. అంతే ఆయన ఒక్క ఉదుటున నా చెంప చెల్లుమని పించారు. నీకెంత అహంకారం, నా తరం కాదు. ఇప్పుడే చూపిస్తా నా తరం అవునో కాదో అన్నారు. ఆ కొట్టిన దెబ్బకి కళ్ల ముందు మెరుపులు మెరిసి కళ్ళు చీకట్లు కమ్మాయి. దెబ్బ అన్నది ఏమిటో తెలియకుండా పెరిగిన నన్ను ఆ దెబ్బ స్థాణువుని చేసింది. ఏం జరిగింది తెలుసుకునే లోపలే ఆయన చేతిలో గిలగిలలాడుతున్నాను. నీ పొగరు ఇలాగాని అనగదు. మీ ఆడవాళ్లనిలాగే అణిచి పెట్టాలి. హాన్, నీకు నా సంగతి పూర్తిగా తెలియదు కాబోలు. నాకెదురు చెప్పి బతకగలననుకుంటున్నావా? నేను నీ మొగుడ్ని అని మరిచిపోకు. నిన్ను అంత సులువుగా వదులుతాననుకుంటున్నావా? నీకిదే శిక్ష.